దేహమే ఇచ్చేస్తాం. నగరంలో పెరుగుతున్న డెడ్ బాడీ డొనేషన్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్లాస్టిక్ సర్జరీని కూడా ఇప్పుడు ఒక పేషెంట్ సర్జరీ చేయించుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఇప్పుడు కొంతమంది భయపడతారు కూడా. అంటే ఎస్పెషల్లీ మన హైదరాబాద్ వరకు చూస్తే, సో బాలీవుడ్లో చూస్తే అది చాలా కామన్, అదర్ కంట్రీస్లో చాలా కామన్ ఈ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ అనేది. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వికటిస్తూ ఉంటుంది చేసుకున్న తర్వాత. అలా ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే మీరు చెప్పినట్టు అదర్ కాంప్లికేషన్స్ ఉంటే కరెక్ట్. పేషెంట్ వస్తారు మన దగ్గరికి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చూస్తాం ఏముందో. సపోజ్ ముఖ్య అనుకోండి, ఒక రైనోప్లాస్టీ అనుకుందాం. వచ్చారు పేషెంట్, మా ముందే ఉన్నారు. అడుగుతాం, మీకు ఎలాంటి ముక్కు కావాలి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అడుగుతాం. సో కొంతమంది చాలా న్యాచురల్గా చెప్పేస్తారు, నా ముక్కు చాలా వెడల్పుగా ఉంది, చాలా నడ్డిగా ఉంది, దాన్ని కొద్దిగా పైకి చేసుకోవాలనుకుంటున్నాను, టిప్ కొద్దిగా షార్ప్ చేసుకోవాలి, కొద్దిగా ఈ ఎలర్ బేస్ ఉంటుంది కదా అది తక్కువ చేసుకుంటాం అనుకుంటాం, అలా చెప్పేస్తాను అనమాట. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వీ కెన్ మ్యాచ్. ఎందుకంటే మేము చేసే సర్జరీ అంతా ఈ ఎక్స్పెక్టేషన్స్ వీ కెన్ మ్యాచ్ ది ఎక్స్పెక్టేషన్ విత్ స్కిల్స్. ఇలాంటి వాళ్ళు చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. కానీ నాకు శ్రీదేవి లాంటి ముక్కు కావాలి, నాకు అక్షయ్ కుమార్ లాంటి ముక్కు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చేది అది? అలాంటిది చెప్పేస్తాం మేము. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అమ్మా. మీ ముక్కు అంటే ఇట్ ఈస్ యూనిక్, ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి, బట్ వీ కెనాట్ గివ్ యూ సంబడి ఎల్సెస్ నోస్ అని చెప్పేస్తాం. సో ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వీ కెన్ మ్యాచ్ అంటే డెఫినెట్లీ ఐ విల్ టేక్ అప్ ద సర్జరీ. ఇంకోటి రిస్క్స్, పేషెంట్ రిస్క్స్ చూస్తాను, అవుట్కమ్ చూస్తాను. రిస్క్స్ బాగా తక్కువ ఉండి అవుట్కమ్స్ బాగా ఎక్కువ ఉంటే ఐ విల్ డూ ద సర్జరీ విత్ మై ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్. సపోజ్ రిస్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అవుట్కమ్స్ అంత లేవు, షుడ్ బి డూ ద సర్జరీ? నో. అలాంటి వాళ్ళకి చేయకూడదు, చెప్పేయాలి యూ హ్యావ్ అ రిస్క్, మీ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయలేకపోతున్నాం, మీ అవుట్కమ్స్ ఉండవు. చాలా మంది మేము పంపించేస్తాం మేము. సో దేర్ యు ఆర్ హ్యాపీ. సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది సార్ ఇందులో? అంటే రైనోప్లాస్టీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బాగుంటే, అంటే రీజనబుల్గా ఉంటే, సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ 95%. సపోజ్ మనం అమ్మాయి వచ్చింది, అబ్బాయి వచ్చాడు, నడ్డి ముక్కు ఉంది, దానికి మనం బిల్డప్ చేయొచ్చు. వీ కెన్ గివ్ అ షార్ప్ నోస్, వీ కెన్ గివ్ ఇంప్లాంట్స్, అట్లాంటివన్నీ చేసుకొని మంచి షార్ప్ నోస్ ఇవ్వచ్చు. కొంతమందికి బాగా బ్రాడ్ స్కెలిటల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, దాన్ని మేము ఆస్టియోటమీస్ అంటే బోన్స్ని నేరో చేసి దాన్ని సన్న చేస్తాం. కొంతమందికి టిప్ బాగా వెడల్పుగా ఉంటుంది అనమాట, దాన్ని కూడా మేము సరిదిద్ది కొద్దిగా టిప్ రొటేషన్ చేసి అందంగా చేస్తాం అనమాట. సో ఈ ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళకి మేము మ్యాచ్ చేయగలుగుతాం. యా, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ అండి.